హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీగుండా బ్లాగ్స్. మా విల్లాస్లోకి అయితే పొద్దున్నే నెమలి వచ్చేసింది. నెమలి వస్తే వారుకుంటారా? మా పిల్లలైతే కనుక చూద్దామని చెప్పేసి వెళ్ళి చక్కగా దాన్ని చూసి ఎంజాయ్ చేశారు. ఇంకా టైం వచ్చేసింది బాయ్ బాయ్ గణేష చెప్పడానికి. ఇంకా నేను లేచి పూజ చేసి మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉండగానే మా పిల్లలు వచ్చేసి డాడీ వద్దు డాడీ గణేశాన్ని వదిలే నిమజ్జనం చేయొద్దు అని చెప్పేసి ఇద్దరు గొడవ చేశారు. నాకు తెలిసి పిల్లలందరికీ ఇట్లా బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది ఏదో ఒక దాని మీద. నాకైతే కనుక పూజ చేసేంతవరకు కూడా మా పిల్లల గురించి ఆలోచన. ఇంకా అలా పూజ చేసి దండం పెట్టేసుకొని ఇంకా నిమజ్జనానికి రెడీ అయిపోయాం. ఎక్కడ అనుకుంటున్నారా? మేము చెప్పాను కదా మా ప్రీవియస్ వీడియోలో, మాది ఎకో ఫ్రెండ్లీ గణేష మట్టి వినాయకుడు. అందుకని చెప్పేసి మా దాంట్లోనే మా పూల కుండీల్లోనే మేము నిమజ్జనం చేసుకుందామని చెప్పేసి మేము ప్రిపేర్ అయ్యాం. చూడండి, మా పిల్లలైతే మామూలు గొడవ చేయడం లేదు. వద్దు డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పేసి. ఇంకా మా అమ్మాయికైతే ఇంకా చెప్పక్కర్లేదు. అసలుకి ఏమైందో కానీ ఫస్ట్ టైం మా పిల్ల మాత్రం బాగా బాండింగ్ ఏర్పరచుకుంది. అలా నిమజ్జనం చేస్తూ ఉందామని చూసారా ఎలా ఏడుస్తుందో. అసలు వదిలి వెళ్ళాలనిపించలేదు పిల్లలైతే కనుక. నేను చాలా వీడియోస్లో చూశాను ప్రీవియస్గా కూడా, చాలా పిల్లలు ఇలానే బాండింగ్ ఏర్పరచుకుంటారు గణేషతో. అలా తలా అందరం కలిపేసి ఆ కుండీలోనే పెంచిన వినాయకుడి మీద అలా అందరం నీళ్లు పోసి అలా నిమజ్జనం చేసేసాం. ఇక్కడ మాత్రం మా పాప అయితే మాత్రం ఆడవలేదు. నేను డాడీ నేను పోస్తాను అని చెప్పేసి అంది. కానీ మా అబ్బాయికి అయితే మాత్రం గణేషకి మస్తుగా బాయ్ బాయ్ చెప్పేశాడు. కానీ ప్రతిసారి చిన్నప్పుడు మా బాబు అయితే కనుక ప్రతిసారి ఇబ్బంది పెట్టేసేవాడు. డాడీ వద్దు డాడీ అని చెప్పేసి. మేమైతే ఫస్ట్ రోజు పూజ చేసి నెక్స్ట్ డే తీసేద్దాం అనుకున్న వాళ్ళం కూడా అంతే ఉంచేవాళ్ళం వినాయకుడిని. కొన్ని సార్లు అయితే 9 days నుంచి తీసేయాల్సి వచ్చేది మా అబ్బాయి కోసం. అస్సలు ఊరుకునేవాడు కాదు నిమజ్జనం చేయడానికి. ఇప్పుడైతే వాళ్ళ చెల్లికి తనే సందాయిస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం